వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు డీజీ లోన్స్కి సంబంధించి దివ్య గారు అయితే ఉన్నారు. బ్యాక్ ఎండ్ చెప్తూ ఉంటారు మనకి ఎలా చేస్తారు ప్రాసెస్. సో పర్సనల్ లోన్స్ గురించి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చేస్తామన్నారు. సో ఇన్ఫర్మేషన్ అయితే లాగుతాము. సో ఫస్ట్ అయితే మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? బాగున్నాను. ఓకే, సో మీరు డీజీ లోన్స్లో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. అంతకుముందు ఎక్కడ చేశారు? అంతకుముందు వేరే దగ్గర చేసాం, టెక్ మహేంద్ర. సో దానికి దీనికి ప్రాసెస్ వేరే, ఇది ఓన్లీ లోన్స్. ఓకే, సో దాని వర్క్ వేరే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు డీజీ లోన్స్కి వచ్చి మీరు 1 year అంటున్నారు. సో డే 1 నుంచి 1 year కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటికి ఎలా ఉంది డీజీ లోన్స్లో మీకు వర్క్ కానీ మేనేజ్మెంట్ పరంగా కానీ ఎలా ఉంది? బాగుంటుంది, చాలా బాగా చూసుకుంటారు. వర్క్ టెన్షన్ ఏముండదు, రావాలి మన వర్క్ మనం చేసుకోవాలి, వెళ్ళాలి. ఓకే. సో కనెక్టర్స్ కానీ కస్టమర్స్ నుంచి కానీ ఏది ఉన్నా కూడా హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో బాగుంటుంది అంటారు. సో ఇక్కడ ఎంప్లాయీస్ ఎలా చాలామంది ఉన్నారు కదా. సో బాయ్స్ ఒక 60% ఉన్నారు నేను చూసిన దానికి ప్రకారము. సో గర్ల్స్ 40% ఉన్నారు. అమ్మో, మాకంటే బాయ్స్ ఎక్కువ కదా, 60% ఉన్నారు. సో మనం వర్క్ వాళ్ళకి తగ్గట్టు ఎట్లా చేయగలుగుతా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? లేదు మ్యామ్, లేడీస్ ఏం తక్కువ కాదు కదా, మేము కూడా బాగానే చేస్తాం. నాకెందుకు 60% ఉంటే మేము 40% అంటే ఇంకో గొప్పే ఆడాలంటారా? అంతే కదా మ్యామ్. అంతేనా? ఓకే, సో మేము తగ్గేదే లేదు, ఈక్వల్ అంటారా? ఓకే. సో ఇప్పుడు మీరు కరెంట్లీ పర్సనల్ లోన్స్ గురించి చేస్తున్నా అన్నారు కదా. సో పర్సనల్ లోన్ అన్నది ఎలాంటి కేటగిరీ పీపుల్కి ఇస్తారు? లైక్ సాలరీడ్ పర్సన్కా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీ పీపుల్కా? సాలరీడ్ వాళ్ళకే ఇస్తాం. సాలరీడ్కే ఇస్తారు. ఓకే, మరి సెల్ఫ్ ఎంప్లాయీకి ఏమండి? సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఇవ్వం. ఒకవేళ బిజినెస్ కానీ చిన్న చిన్న బిజినెస్లు ఏమైనా పెట్టుకోవాలనుకుంటారు కదా సెల్ఫ్ ఎంప్లాయీస్, అలాంటి వాళ్ళకి బిజినెస్ లోన్స్ ఇస్తాం. ఓకే, సో ఆ బిజినెస్ లోన్ ఉంది కాబట్టి సో ఇందులో సాలరీ మాత్రమే ఇవ్వగలుగుతామంటారా? ఓకే, సో సాఫ్ట్వేర్ కానీ ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి, లేదంటే సాఫ్ట్వేర్లో ఇంకా ఉంటాయి కదా, ఓరాకల్ అని కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, సో అలాంటి వాటికి సాఫ్ట్వేర్లో సో ఐబిఎం కంపెనీస్ ఇలాంటివన్నిటికీ ఇస్తారా మీరు లోన్స్? ఓకే, సో ఇప్పుడు కొంతమంది సిస్టర్ ఉన్నారని చెప్పి మ్యారేజ్ చేయాలనుకుంటారు. సో ఫాదర్ అంత ఎఫర్ట్ చేయలేరని చెప్పి బ్రదరే జాబ్ చేస్తూ ఒక 1 year or 9 months అయి ఉంటుంది జాబ్ వచ్చి. సో అలాంటి వాళ్ళు కూడా లోన్ కావాలన్నప్పుడు సాలరీడ్ పీపుల్ ఇస్తారా? ఇస్తాం. లేదంటే అరే 1 year కదా, ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది, వారు రెస్పాన్సిబిలిటీ తెలియాలి, జాబ్ వచ్చిన కొత్త కాబట్టి కొన్ని వాళ్ళ ఖర్చులు ఉంటాయి. సో మామూలు విషయం కాదు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వచ్చి లొకేషన్, మళ్ళీ వాళ్ళు ఉంటూ హాస్టల్స్ అని ఫ్యామిలీకి పంపించుకుంటూ మనీ కొంత వీళ్ళు యూస్ చేసుకుంటూ, సో అంత ఎఫోర్డబుల్ అయితే కాదు వాళ్ళకి. సో అందుకని ఆ 1 year పర్సన్ కూడా ఇస్తారా, లేకపోతే ఒక 1.5 year అయినా అయితే అప్పుడు ఇస్తారా సాలరీ పీపుల్కి? అంటే కొన్ని బ్యాంక్స్ అయితే ఇస్తాయి 1 year చేసినా, మ్యాక్స్ అయితే 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీ జాబ్ చేసే వాళ్ళకి. అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తాము. లేదు ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీలో ఆల్రెడీ చేసి వేరే చేంజ్ అయినా కూడా కంపెనీ, అట్లాంటి వాళ్ళకి ఇస్తాం. ప్రీవియస్ కంపెనీ పే స్లిప్స్ అవి తీసుకొని. సో సిస్టర్ మ్యారేజ్ ఉందన్న కూడా మీరు ఇస్తారు. అంటే ఎంతవరకు ఇవ్వగలుగుతారు ఒక సాలరీడ్ పర్సన్కి? ఎంత లిమిట్ ఉంటుంది తీసుకోవడానికి లోన్? మా వరకు అయితే నేను చేసే బ్యాంక్లో అయితే 50 lakhs వరకు ఇస్తాం. ఏంటండి మీ బ్యాంక్ పేరు? యాక్సిస్ ఫినాన్స్. ఓకే, యాక్సిస్ ఫినాన్స్లో అయితే 50 lakhs. 50 lakhs. ఓకే, స్టార్టింగ్ ఎక్కడి నుంచి? 1 lakh నుంచి స్టార్ట్. 1 lakh నుంచి 50 lakhs వరకు. సో ఆడపిల్లలు వెళ్ళంటే ఒక 10-15 lakhs ఈజీలీ ఉండాలి. సో ఒక 15 lakhs వరకు అయితే మనము తీసుకోవడానికి, అంటే యావరేజ్గా తీసుకోవాలంటే ఒక 15 lakhs వరకు ఉంటుంది లిమిట్, బెటర్ ఆప్షన్. ఓకే, 50 lakhs అంటే మా ఇప్పుడు శాలరీ కూడా మనకి దానికి తగ్గట్టే ఉండరు. ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉంటే 50 లక్షలు ఏముందిలే చిటికేస్తే అన్నట్టు కట్టేయచ్చు అంటారు. 2 lakhs వరకు ఉన్నా కూడా ఇస్తాం, 50 lakhs వరకు. సో మాది 50 lakhs వరకు ఇస్తారు. వేరే బ్యాంక్స్ అయితే 1 CR వరకు కూడా ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఒక యావరేజ్గా మనం ఏదైనా సిస్టర్ పెళ్ళికి ఇట్లా అనుకున్న వాళ్ళకి సాలరీ పీపుల్ అంటే ఎంత, ఒక 40-50,000 ఉంటుంది ఇన్కమ్. సో అలాంటి వాళ్ళు ఒక 6 lakhs 10 lakhs లోపల చేసుకోవడానికి అదే లోన్ తీసుకోవడానికి అయితే కుదురుతుంది. లేదు ఇంకా మాకు 1,00,000-2 లక్షలు జీతం అన్నప్పుడు ఒక 50-75 1 crore వరకు కూడా వెళ్ళొచ్చు అంటారు. ఓకే, సో డిపెండ్స్ ఆన్ అవర్ ఇన్కమ్, దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సిస్టర్ మ్యారేజ్లో లేకపోతే బ్రదర్ మ్యారేజ్ అనో ఉంటుంది, లేదంటే కొంతమంది డెలివరీ పీపుల్ ఉంటారు ఇంట్లో. సో డెలివరీ డేట్ ఫలానా టైం అంటారు. సో దానికంటే ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఎమర్జెన్సీగా మనీ పెట్టుకోవాలి ఉండాలి అని చెప్పి అనుకుంటారు. సో అప్పటికప్పుడు బయట నుంచి తీసుకుందామన్న అప్పు జనరేట్ అవ్వదు. సో అప్పుడు లోన్స్ పెట్టుకుంటారు కొంతమంది. సో అలాంటి వాటికి కూడా ఈ పర్సనల్ లోన్ అనేది యూస్ చేసుకోవచ్చు అంటారా? కంపల్సరీ మ్యామ్, యూస్ చేసుకోవచ్చు.
ఓకే. అండ్ లోన్ అప్లై చేసిన 2-3 డేస్కి కూడా డిస్బర్స్మెంట్ అవుతుంది. వాళ్ళకి తొందరగా తీసుకునే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అమౌంట్ అన్నది త్వరగా వాళ్ళకి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే. సో, ఇలా కూడా బెనిఫిట్ ఉంటుంది అని అంటారు. ఓకే. సో, కొంతమందంటే ఇప్పుడు కొంతమంది కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి హౌసెస్ అని అనుకుంటారు. సో, ఉన్న ఇంటినే లోపల ఇంటీరియర్ చేంజ్ చేసుకుందాము. సో, తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది గదా! సో, మంచిగా పెయింటింగ్, రినోవేషన్ చేసుకుందాము. బావుంటుంది ఇల్లు అని అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా పర్సనల్లీ యూజ్ చేసుకోవచ్చా? కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు. అసలు పర్సనల్ లోన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏంటండి? వాళ్ళు పర్సనల్గా ఏమైనా చిన్న చిన్న నార్మల్లీ పర్సనల్ యూస్ కోసం దేనికైనా సరే హ్మ్. ఇలాంటి వాటి కోసం బయటకెళ్ళి బ్యాంక్స్కి వెళ్ళి ఇట్లా తిరగడం కంటే మన దగ్గర ఇట్లా లోన్ తీసుకోవడం వల్ల హ్మ్. వాళ్ళకి తొందరగా వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంత అమౌంట్ అన్నది వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. హ్మ్. ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ డిస్బర్స్మెంట్ అన్నది అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే డిసడ్వాంటేజెస్గా చూసుకుందామంటే పర్సనల్లో దానికి కావాలి దీనికి కావాలని చెప్పి అబద్ధం చెప్పి తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, రమ్మీలు అని చెప్పి, ట్రేడింగ్ యాప్స్ అని చెప్పి, ఐపీఎల్ బెట్టింగ్ అని చెప్పి, ఇప్పుడు మొన్న ఆర్సీబీ విన్ అయిందని చెప్పి బెట్టింగ్లు ఆడుకున్నారు కొంతమంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ఇంకొంతమంది అలాంటి టైంలోనే తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయారు. సో అలాంటి ఎమర్జెన్సీ కేసెస్లో మనీ అన్నది తొందరగా రావు. హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు 10 లక్షలు కట్టాలి, లేదంటే పేషెంట్ మేము ఏం చేయలేము ట్రీట్మెంట్ అనే విధంగా కొంతమంది ఉంటారు. సో అలాంటి కేసెస్కి ఈ పర్సనల్ అమౌంట్ అన్నది తీసుకొని వాడుకోవచ్చా? రమ్మీ ఇట్లా యూస్ చేసే వాళ్ళకైతే ఇవ్వరు. ఎందుకంటే వన్స్ లాగిన్ ఇవ్వరు కదా. సో అలాంటివి మనీ తీసుకుని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు కదా. సో అలాంటి వాటికి చేయడానికి ఆస్కారమే లేదు. అలాంటి వాటికి ఇవ్వము. తెలిసిపోతుందంటారా? తెలుస్తుంది. ఓకే. సో తెలిసిపోతుందంట. సో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పనులు అసలు ఎప్పటికూ చేయొద్దు. సో రమ్మీ, ట్రేడింగ్ యాప్స్, బెట్టింగ్ అనేది మంచిది అస్సలు కాదు. సో మనం ఏ లోన్ కోసం తీసుకుంటున్నామో, ఏ ఎమర్జెన్సీ పర్పస్ అంటే లైక్ కూతురు పెళ్లి చేయడానికో, అక్క పెళ్లి చేయడానికో, లేదంటే బిజినెస్ ఏమైనా అదే హౌస్ కన్స్ట్రక్షన్ ఏమైనా చేసుకోవాలి, బాగాలేదు ఇల్లు, కొంచెం లీకేజెస్ ఉన్నాయి, సో బాగా చేసుకోవాలి ఇల్లు, రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలనే వాళ్ళకి సో అలా తీసుకోవచ్చు పర్సనల్ ఉంది. లేదంటే ఇంకా మనం చెప్పినట్టు లైక్ హాస్పిటల్లో ఇప్పుడు ఇలా తొక్కిసట్లో కొంతమంది చనిపోయారు, ఎమర్జెన్సీగా కావాలి మనీ. సో అలాంటప్పుడు సో అలాంటి వాటికి మనం పర్సనల్ లోన్ యూస్ చేసుకోవచ్చు. అంతేగాని దుర్వినియోగంగా రమ్మీ అని, ట్రేడింగ్ యాప్స్ అని, ఇట్లాంటి బెట్టి యాప్స్కి మాత్రం అస్సలు యూస్ చేయొద్దు. అదొక జూదం లాంటిది. వస్తే కోట్లలో వస్తే, లేదంటే అంతే కోట్లలో నష్టపోతాం కోట్లలో. సో అందుకని దయచేసి జాగ్రత్తగా ఉండే వ్యూవర్స్. సో పర్సనల్ లోన్ ఇలా అయితే మంచిది కాదని అంటారు. ఇప్పుడు కొంతమంది అయితే యాప్ లోన్స్ తీసుకుంటున్నారు. సో యాప్ లోన్స్ ఎంతవరకు యూజ్ చేసుకుంటే బెటర్, ఎలా యూజ్ అవుతుంది మనకు అసలు యాప్ లోన్? చాలామంది ఇప్పుడు డైరెక్ట్ ఫిజికల్గా కడవకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ కొన్ని బ్యాంక్స్ ఎలా ఉంటాయంటే ఒక 1 మంత్ 2 మంత్స్ కూడా టైం పడుతుంది. సో ఇప్పిస్తాం అంటారు కొంతమంది. సో లాస్ట్కి వచ్చేసరికి మీకు సిబిల్ లేదు, ఇంకేదేదో రిలేటివ్ ఇష్యూస్ చెప్పేసి వాళ్ళు అక్కడితో వెయిట్ చేసిందంతా పోతుంది. సో ఇంత వెయిటింగ్ పెడుతున్నారు కదా, ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎంతో తొందరగానే ఇస్తారు, ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పి కొంతమంది యాప్ లోన్స్ తీసుకుంటుంటారు. సో అందులో ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఆధార్ కార్డు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడంటే డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు కదా. సో అయితే యాప్స్ అనుకోండి, యాప్స్ అయితే జస్ట్ ఒక ఆధార్ కార్డు పంపించేస్తే చాలు. సో అవి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఇంకా మనీ అనేది జనరేట్ చేసేస్తారు. సో ఆ మనీ యూస్ చేసుకొని తర్వాత వాళ్ళకి మొత్తం ఈఎంఐ లాగా కట్టేసినా కూడా లాస్ట్కి ఏమంటారంటే మీరు తీసుకున్నారు మనీ కానీ మాకు ఇప్పటివరకు పే చేయలేదు అమౌంట్ అని అంటున్నారు. సో అలాంటప్పుడు సిబిల్ స్కోర్ అన్నది పడిపోతుంది కదా. సో వేరే మనీ ఏమైనా తీసుకోవాలి, నాకు లోన్ కావాలన్నప్పుడు జనరేట్ అవ్వదు కదా. సో ఒకవేళ వీళ్ళకి మనీ కావాలి, అట్ ద సేమ్ టైం సిబిల్ స్కోర్ వీళ్ళు కట్టేసినా తెలియట్లేదు అంటున్నారు. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న కస్టమర్కి మీరు ఎలా హెల్ప్ చేస్తారండి? నార్మల్లీ యాప్ లోన్స్ అన్నది ఎక్కువ తీసుకోకపోతే బెటర్. దీనివల్ల ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ సిబిల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత వాళ్ళు లోన్ కావాలని అప్లై చేసినా కూడా సిబిల్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి లోన్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. దీనివల్ల ఏంటంటే ఎన్ని బ్యాంకులలో ట్రై చేసినా సిబిల్ లేనిది ఏ బ్యాంకులో కూడా లోన్ అన్నది ఇవ్వరు. ఓకే. సో దానివల్ల యాప్ లోన్స్ అని తగ్గించుకొని నార్మల్ బ్యాంక్ నుంచి వీళ్ళు కొంతమంది అంటారు లేదు మేము ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయని తీసుకుంటున్నాము అలాంటివి అని అంటున్నారు. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రతి ఒక్క యాప్ ఫాలో అవ్వటం అంటే కొత్తగా వచ్చినాయి కాబట్టి ఫేక్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఉంటాయి జెన్యూన్ యాప్స్, బట్ అవి తెలుసుకోవడం కొంచెం కష్టము అంతే అంటారా? ఓకే. సో దానికంటే ఏం బెటర్ అంటారు? దానికంటే ఇప్పుడు నార్మల్ ఇట్లా పర్సనల్ లోన్స్ ఇవి అవసరానికి ఇట్లా ఎంత కావాలో అంత లిమిట్ వరకు సో ఫిజికల్గా తీసుకోవడమే బెటర్ అని అంటారు. సో జెన్యూనిటీ ఉంటుంది. సో ఒక బ్యాంకర్ లైక్ ఇప్పుడు మన డిజీ లోన్స్ లాగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం. సో అలా ఓకే, సో ఈ లోన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, సో సో అండ్ సో డిజిగ్నేషన్, సో సో అండ్ సో బ్యాంక్తో చేస్తున్నారు అని చెప్పి
ఒక అంచనాకు రావచ్చు. అండ్ మీ ఆపోజిట్ పర్సన్ కూడా ఒక కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఓకే ఇక్కడ వర్క్ చేస్తుంటారు, సో ఇక్కడ ఉంటారు అన్న వెరిఫికేషన్ మీకు తెలుస్తుంది. సో అప్పుడు మీరు ఆ డాక్యుమెంట్ తీసుకొని ఎంతవరకు ఇవ్వాలి అన్న ఇది మీకు అర్థమవుతుంది. సో అలా ఒక జెన్యూన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాన్వర్జేషన్. సో అలా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు లోన్ అన్నది. అవును. ఓకే. అసలు యాక్చువల్గా పర్సనల్ లోన్ కావాలనుకునే వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే లోన్ అనేది శాంక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? కస్టమర్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, 3 మంత్స్ పే స్లిప్స్ తీసుకుంటాం లేటెస్ట్వి, అండ్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే. సో మెయిన్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే కస్టమర్కి లోన్ అప్లై చేయొచ్చు మనం. ఓకే. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలంటారు. ఓకే. కొంతమంది ఇప్పుడు లేటెస్ట్వి కాకుండా ప్రీవియస్ ఒక ఇప్పుడు ఇదేంటి జూన్ మంత్ కదండి. సో జూన్ కంటే ముందు మంత్ నుంచి మీకు ఇస్తారు. అంటే మే, ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే. సో ఈ 3 మంత్స్ ఇస్తుంటారు. సో అలా తీసుకోవడానికి కుదురుతుందా? అలా తీసుకోవచ్చు. లేటెస్ట్ మంత్ ఒకవేళ రాలేదు పే స్లిప్ అనుకుంటే మార్చ్, ఏప్రిల్, మే తీసుకుంటారు. ఓకే. సో అంతకంటే ముందువి జనవరి, ఫిబ్రవరివి యాక్సెప్ట్ చేయలేమన్నమాట. అంటే జనవరి, ఫిబ్రవరి ఇట్లా ఇస్తారు కొంతమంది, మార్చ్ అని చెప్పి. ఆ ప్రీవియస్ అయినా లేకపోతే ఇలా తీసుకుంటారా? లేదు, లేటెస్ట్ 3 మంత్స్ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. సో లేటెస్ట్ 3 మంత్స్ అంట. కొంతమంది పాస్ట్ 3 ఇయర్స్ అదే. సో శాలరీ అన్నది 3 months ఉంటుంది కదా మ్యామ్, అప్పుడు తక్కువ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే రీసెంట్గా ఎంత అమౌంట్ పడింది అన్నది మాకు క్యాలిక్యులేషన్ బట్టి మేము లోన్ అన్నది ఎంత ఇవ్వాలి అన్నది మాకు ఐడియా ఉంటుంది. ఓకే. అది కాకుండా ఆ కంపెనీలు నిజంగా వర్క్ చేస్తున్నారా అన్నది కూడా మనకు తెలుస్తుంది దానివల్ల. ఓకే. సో అందుకని ఇవి తీసుకుంటారు. కొంతమంది జస్ట్ ఆధార్ కార్డే ఇస్తారు. అంటే పాన్, ఆధార్ కార్డ్ బ్లెండ్ లింకప్ అయ్యి ఉండే తీసుకుంటారా? అవును మ్యామ్. ఓకే. సో సెపరేట్గా ఉండదు. సో అది లేని వాళ్ళు ఎలా అంటే లేక గ్యాస్ బిల్ ఇలాంటివి తీసుకుంటారా? గ్యాస్ బిల్, అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటాము, బ్యాంక్ స్టేట్మెంట్, కేవైసీ డాక్యుమెంట్స్ ఏవైనా కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. సో కేవైసీ డాక్యుమెంట్స్ ఒకవేళ లేదు అనుకుంటే తను వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి హెచ్ఆర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. సో అట్లయినా పాసిబుల్ అవుతుంది తీసుకోవడానికి. ఓకే. లోన్ అన్నది ఇప్పుడు అదే డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత లోన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా మీరు చెక్ చేసుకుంటారు. సో ఎన్ని రోజుల్లో వస్తుందండి లోన్ అది? మ్యాక్స్ అయితే మా దగ్గర యాక్సిస్ ఫినాన్స్లో 2-3 డేస్లో అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ జరిగి మనకు వచ్చేటప్పటికి ఈజీలీ ఒక 15 days అవుతుంది. లేదంటే 15 days లోపలైనా రావచ్చు, అయిపోతుంది. 15 days ఏం టైం పట్టదు. 15 days అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ప్రొఫైల్. అంతే. ఓకే. అయితే తొందరగా రావచ్చు, లేదంటే ఒక 15 days లోపల వస్తుంది అంటారు. ఇదేదో బెనిఫిటే అండి. కొన్ని బ్యాంక్స్ అయితే నిజంగా చాలామంది అంటుంటారు, సో ఈరోజు వెళ్ళాం మేము లోన్ అప్లికేషన్ అని చెప్పి, సో 1 month తర్వాత రమ్మన్నారు వస్తుందంట అని అంటారు. సో వస్తుందని చెప్పి ఆశలతో ఉంటారు. లాస్ట్ మినిట్లో వాళ్ళు లేదండి రావడం కుదరదు అని చెప్తారు. సో దాని గురించి ఒక కాల్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో ఈ కస్టమర్ ఏం చేస్తాడు, వస్తుంది కాల్, చెప్తారు అని చెప్పి ఉంటారు. లేదంటే 3 daysకు 1 week 2 సార్లు 3 సార్లు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. సో వచ్చేస్తుంది అంటారు. సో గాల్లో దీపంలాగా ఇంకా అది రాదు ఇంకా. సో తర్వాత అయ్యో ఇది రాలేదు ఇంకెలా లాస్ట్కి ఫైనల్గా వచ్చేసింది, సో ఏం చేయాలని లాస్ట్కి సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. సో ఆ మనీ జనరేట్ అవ్వక. సో ఇన్ని ఫేస్ చేస్తున్నారు. సో దాని బదులు కరెక్ట్ బ్యాంక్ ఏది ఎక్కడ ఇంకొకటి మన డాక్యుమెంట్ అనేది మనం ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి. ఒక ఆధార్ ప్యాడ్ తీసుకుంటే ఆధార్లో మన అడ్రస్ అదంతా కరెక్ట్గా ఉందా, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. నెక్స్ట్ పాన్కి లింకప్ అయి ఉందా లేదా, నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవి చూసుకోవాలి కదండి. సో ఈ 3 అన్నది కరెక్ట్ మ్యాండేటరీగా ఉంటే అప్పుడు లోన్ అన్నది ప్రొవైడ్ చేయడానికి కుదురుతుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఎవరికి షూరిటీ కూడా ఇవ్వకూడదు కదా. ఓకే. సో షూరిటీలు కూడా చాలామంది ఇస్తుంటారు. అరే మా బ్రదర్ కదా, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక థాట్తో ఉంటారు చాలామంది ఆ డైలమాలో. రేపు పొద్దున్న లేస్తే మొఖాలు చూసుకోవాలి. సో అమ్మో ఇవ్వకపోతే బాగోదేమో, రేపు మన పని చేయరేమో అని అనుకుంటారు. సో వాళ్ళకు షూరిటీ ఇచ్చి తర్వాత వాళ్ళు కట్టలేదనుకోండి, మీ సిబిల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వాళ్ళెవరో కోసం మనం మన సిబిల్ మీద ఇంపాక్ట్ చూపించుకోవడం అదైతే కరెక్ట్ కాదండి. సో అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళకి లేదు అని చెప్పేసి, లేదంటే మీకు ఆల్రెడీ ఏదైనా అకౌంట్ ఉందో తీసుకున్నారో లోన్ అని చెప్పి తప్పించుకోండి. కానీ సో సిబిల్ మీద ఇంపాక్ట్ మాత్రం చూపించుకోవద్దు. సో ఒకవేళ ఎవరికైనా షూరిటీ ఇచ్చి తర్వాత వాళ్ళు కట్టలేక తర్వాత మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు మనీ రాక సో ఇంత ప్రాబ్లం అవ్వడం మాత్రం మంచిది కాదు. సో దయచేసి ఒక అవేర్నెస్ తెచ్చుకొని షూరిటీ ఇచ్చే ముందు జెన్యూనా కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కూడా లైక్ వాళ్ళంత ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా, కట్టగలుగుతారా లేదా, సో ఇదైతే ఒకసారి చూసుకోండి. ఫ్యామిలీ అని, ఫ్రెండ్ అని, సో ఆ యాంగిల్లో వెళ్ళి మీరు ప్రాబ్లం ఫేస్ చేయడం మంచిది కాదు. సో మెయిన్ బేసిక్ డాక్యుమెంట్స్ అయితే ఇవి చూసుకోవాలి, అంతేనా?
ఓకే. సో, ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఫినాన్షియల్ సిట్యుయేషన్ అంతకుముందు కరోనా టైంలో బాగాలేదు. సో, తర్వాత నుంచి కొంచెం స్టేబుల్ అయ్యారు. ఇప్పుడు ఆల్ ఓకే. కడుతున్నారు. ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపరేషన్స్ అని కొన్ని రోజులు ఆఫీస్‌కి ఎళ్ళకుండా వాళ్ళకేమో ప్రాబ్లమ్ అయితూ ఉంటది. సో, ఫినాన్షియల్‌గా వాళ్ళు కొంచెం డౌన్ అయిపోతారు. సో, అలాంటప్పుడు కట్టలేని సిట్యుయేషన్ వస్తుంది కదా! ఒక 2, 3 మంత్స్ ఆర్ 6 మంత్స్. సో, అలాంటప్పుడు ఎలా అండి కస్టమర్‌కి సిబిల్ పడిపోతుందంటారా ఇంకా? కట్టకపోతే ఆటోమేటిక్‌గా ఇది ఇష్యూ అన్నది వాళ్ళు చూడరు కదా మ్యామ్. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా సిబిల్ అనేది డౌన్ అయిపోతుంది. సో, హెల్త్ ఇష్యూ వల్లో దేని వల్లనో ఆగిపోయినా కూడా హ్మ్. అది వాళ్ళకి సో, ఇప్పుడు ఆ సంబంధం 3 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, ఎన్ని మంత్స్ కట్టకపోతే అన్ని చార్జెస్ పడతాయి. Yes. ఎట్ ద సేమ్ టైమ్ సిబిల్ కూడా పడుతుందా? ఎస్ కంపల్సరీ ఓకే. సో, ఆ సిబిల్ తగ్గడం వల్ల ఇంకా ప్రాబ్లమ్ ఇంకా అయిపోతుంది ప్రాబ్లమ్ వాళ్ళకి. అవుతుంది. సో, ఇది అది కట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ మంత్ కూడా కట్టాలి. కట్టకపోతే ఇంకా చార్జెస్. ఓకే. సో, ఇప్పుడు చార్జెస్ అన్నీ పే చేసేస్తారు. పే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సిబిల్ పెరగాలంటే సిబిల్ పెరగదు కట్టినా కూడా. సో, అలాంటి కేసులో ఏం చేయాలండి? సో, మళ్ళీ వాళ్ళకి సిబిల్ అలాంటి పెంచాలంటే? సిబిల్ పెంచాలంటే వాళ్ళకి మళ్ళీ లోన్ ఏదైనా ఏదైనా తీసుకోవాలి ఫస్ట్. అంటే ప్రోడక్ట్ గోల్డ్ లోన్ తీసుకుంటే సిబిల్ పెరుగుతుంది అని అంటున్నారు కొంతమంది. నిజంగా పెరుగుతుందా? గోల్డ్ లోన్ తీసుకుంటేనే పెరుగుతుంది. ఓకే. సో, గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల ఒక 6 మంత్స్ వరకు. సో, అప్పుడు మనకి సిబిల్ అన్నది పెరుగుతుందంటారు. ఓకే. సో, చాలామంది సిబిల్ తగ్గిపోయింది, చార్జెస్ పే చేసాం మేము, చెక్ బౌన్స్‌లు అవుతున్నాయి, కట్టేసినాము, కట్టేసినా కూడా సిబిల్ అన్నది పెరగట్లేదు అని అనుకుంటున్నారు కదా! సో, అలాంటి వాళ్ళు సిబిల్ పెరగాలంటే గోల్డ్ లోన్ కూడా తీసుకోవచ్చంట. సో, గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల కూడా మీరు 6 మంత్సే ఉంటుందంట దానికి కూడా ఇయర్. సో, ఆ 6 మంత్స్ కూడా మీరు పే చేసేస్తే సిబిల్ ఆటోమేటిక్‌గా పెరిగిపోద్ది. సో, అప్పుడు మీరు ఏ లోన్ కావాలంటే ఆ లోన్ తీసేసుకోవచ్చు. ఓకే. సో, పర్సనల్ లోన్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అండ్ యాప్ లోన్స్ వల్ల కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. అవును. సో, బ్యాంక్స్ ఏదైనా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లోనే మీరు ఫాలో అవుతారంటారు. ఓకే. సో, ఆర్‌బీఐ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, మెయిన్‌లీ యాప్స్ యూజ్ చేయడం కంటే ఇలా డైరెక్ట్ ఫిజికల్‌గా డైరెక్ట్‌గా మాట్లాడడం బెటర్ బెటర్. అంటారు. ఓకే. సో, ఇప్పుడు పర్సనల్ లోన్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఓన్లీ సాలరీడ్ మాత్రమే ఉంటాయంటారా? సాలరీడ్ చేస్తాం మ్యామ్ ఓకే. పర్సనల్ లోన్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి పర్సనల్ లోన్స్‌లో? ఒక్కొక్క బ్యాంక్ది ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అన్ని మన బ్యాంక్స్ బ్యాంక్‌కి ఎంత ఉంటుంది? యాక్సిస్ ఫైనాన్స్. యాక్సిస్ స్టార్టింగ్ వచ్చి 14% ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 14% నుంచి స్టార్ట్ అవుతుంది. Yes. ఇంకా తక్కువ కావాలి వేరే బ్యాంక్స్‌లో అయినా కూడా అని అనుకుంటారు చాలామంది. సో, అలాంటప్పుడు వేరే బ్యాంకులలో కూడా 10%కి ఇస్తున్నారు మన దాంట్లో. సో, ఏ బ్యాంక్ అయినా డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్, ప్రొఫైల్. ఇన్‌కమ్ బట్టి మీరు అంతే. తక్కువ, ఎక్కువ అన్నది వాళ్ళు సజెస్ట్ చేస్తారంటారా? Yes. ఓకే. సో, ఇప్పుడు కొంతమంది పాన్ ఇండియా లొకేషన్స్ లైక్ ఇప్పుడు చెన్నైయో, బెంగుళూరో, లేదంటే ముంబైయో, లేదంటే ఆదిలాబాద్, సో, ఇలాంటి ఏరియాస్‌లో ఉంటారు. వాళ్ళు కూడా మన డిజి లోన్స్ వీడియో చూసి కొంతమంది మాకు ఇట్లా లోన్ కావాలి అంటుంటారు. సో, మరి వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఎందుకంటే ఔట్ ఆఫ్ స్టేట్ కదా వాళ్ళందరూ. సో, అలాంటప్పుడు ఎలా అండి? మనకి ఇక్కడ నుంచి కూడా లాగిన్స్ చేస్తాము హ్మ్. పాన్ ఇండియా. హ్మ్. ఒకవేళ అదర్ లొకేషన్స్లలో చేయాలి అంటే అక్కడ మన మేనేజ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు చూసుకుంటారు అక్కడ నుంచి. ఓకే. మన బ్రాంచ్ అనేది ప్రతి స్టేట్‌లో ఉందా పాన్ ఇండియా? ప్రతి ఒక్క స్టేట్లో ఉంది. ఓకే. సో, మీరు ఇక్కడ తెలంగాణలోనే ఉండి వాళ్ళకి చెప్తారు. సో, సో అండ్ సో పర్సన్ ఉన్నారు. మీ కనెక్టర్స్ త్రూ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అవును. సో, మీరు మీ కనెక్టర్స్ త్రూ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో, వాళ్ళకి బ్యాంకింగ్ లాగిన్ ప్రాసెస్ అంతా చేయిస్తారైతే. మొత్తం కనెక్టర్స్ తోటి మేము మాట్లాడతాము. మాట్లాడి వాళ్ళకే వాళ్ళ మొబైల్ నెంబర్, మేనేజర్స్ అక్కడ మేనేజ్మెంట్ చేసే వాళ్ళ నెంబర్స్ ఇచ్చి అక్కడ నుంచి లాగిన్స్ చేపిస్తాం. వాళ్ళు ఓకే. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు, ఏ స్టేట్లో ఉంటున్నారు, అక్కడనే మొత్తం లాగిన్ ప్రాసెస్ అంతా అవుతుంది. ఓకే. సో, ఎవరైనా కావాలనుకుంటే వ్యూవర్స్ డిజి లోన్స్‌కి సంబంధించి ఏమైనా లోన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం సో, పాన్ ఇండియాలో అయితే ఉన్నాయంట మన లొకేషన్స్. పాన్ ఇండియా మొత్తం మన స్టార్ పవర్స్ ఎక్కడా లేదని లేదు మ్యామ్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం మన పాన్ ఇండియా. అబ్బో! కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉందంట. పాన్ ఇండియా ఆల్ లొకేషన్స్ ఆర్ ఇన్ మై కంట్రోల్ అని అంటున్నారు. సో, ఎవరికైనా ముంబై కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇంకే స్టేట్ ఏ కంట్రీ అయినా సరే మేము ఉన్నాము అని అంటున్నారు. సో, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీకు ఇంకా పర్సనల్ లోన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సో, కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలానే చూస్తుండండి బీఆర్కే న్యూస్.